అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ అండి. అది ఎట్లా చేసామో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వచ్చేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిక్కుడుకాయలు కూడా చిక్కేసి పక్కన పెట్టేయండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైనాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసేసేయండి. జీలకర్ర ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక దోరగా ఎగిపోయినాక దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాక దాంట్లోనే మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలు తీసుకొచ్చి దాంట్లో వేసేయండి. వేసి నీట్గా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టి కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే చక్కగా మెత్తగా అయిపోతాయి. దాంట్లో టమాటాలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దాంట్లో వేసేసి ఉంచేసేయండి. అది కూడా కొంచెం మగ్గిపోయినాక దాంట్లో కొంచెం కారం, గరం మసాలా, సరిపోయినంత సాల్ట్ వేసి దగ్గరికి ఫ్రై అయిపోయినంత వరకు ఉంచేయండి. కొంచెం కొత్తిమీర వేసేయండి. అంతే, అయిపోయింది కర్రీ. మీకు కూడా నచ్చింది కదా, ఇంకెందుకు లేట్ ట్రై చేసేది.